అండి. అవధూతను చూడగానే ఇంక ఈయన మొదలు పెట్టేశారంట. "ఏంటి స్వామి, ఏంటి నాకు ఈ కష్టాలు? నేను దత్తస్వామికి ఎప్పటినుంచో భక్తుడిని. నేనెన్ని పూజలు చేసేస్తాను స్వామి. పొద్దున సాయంత్రం దీపాలు పెట్టేస్తాను. పొద్దున సాయంత్రం శ్లోకాలు చదివేస్తాను. పొద్దున సాయంత్రం నామజపం చేసేస్తాను. ఇంత భక్తుడిని నేను. నాకెందుకు ఇన్ని పరీక్షలు పెట్టాడు స్వామి" అని అడిగేస్తున్నాడటండి. అడిగితే అప్పుడు అవధూత చిరునవ్వుతో చెప్పారటండి, నేను చేసేస్తున్నాను అని చెప్తున్నావు. నువ్వు పూజించే నీ దత్తుడికి ఏం కావాలో నీకు తెలుసా అని అడిగారటండి. ఏం కావాలి నా దత్తుడికి? అనుక్షణం నేను ఆయన్ని స్మరించడం తప్ప అంటే తప్పు. మీకు కావాల్సింది మనం ఏది అడిగినా సరే దత్తస్వామి ఇస్తారు. ఆయనకి కావాల్సింది మనం ఇవ్వాలి. మనం ఏమి ఇవ్వాలి? ఆయనకి ప్రేమ, సేవ ఆ 2 చాలా ఇష్టం అంటండి. దత్త భక్తులకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే ఎదుటి వారిని ప్రేమించడం, తనకు ఉన్నంతలో ఎదుటి వారికి సేవ చేయడం. ఆ 2 లక్షణాలు కావాలి. నేను దత్తభక్తుడిని అని నువ్వు చెప్పుకుని తిరిగావు తప్ప, ఏనాడు నీ దత్తుడికి ఏమిష్టమో అలా నువ్వు ప్రవర్తించలేదు. నువ్వెంత డబ్బు సంపాదించావు? ఏ రోజన్నా నీ చేతుల మీద బయటకొచ్చి దత్తస్వామి పేరున ఎవరికన్నా సేవ చేశావా? నువ్వెవరినన్నా ప్రేమించావా? అని అడిగారటండి. అడగ్గానే ఆయన హృదయం కరిగిపోయిందటండి. నిజమే కదా! నేను దత్త భక్తుడిని అని చెప్తున్నాను. నా దత్తుడికి ఏం కావాలి అన్నది నేను ఏ రోజున ఆలోచించలేదే అని చెప్పి ఆయన ఎదుట్లోనే ఏడ్చేస్తున్నారటండి. ఏడ్చేయగానే అప్పుడు మటండి ఆ అవధూత ఆయన భుజం తట్టి అన్నారట, చాలు నీలో మార్పొచ్చింది. పశ్చాత్తాపం కలిగింది. కాబట్టి నీకిక్కడి నుంచి ఉంటుంది. తనను నమ్ముకున్న తన భక్తులకి ఏనాడు స్వామి నష్టం రానివ్వడు, కష్టం రానివ్వడు. నీకేమీ కాదు అని చెప్పి ఆయన కళలోంచి అదృశ్యమైపోయారు.